తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా తట్టు చూసి చెప్పండి, ఎన్ని పర్యాయాలు రాయబడి ఉంది? మొదట ఎక్కడ? మొదటి 3 అపోస్తల కార్యాలు, ఆ తర్వాత తిమోతీయులకు రాసిన 2వ పత్రిక. విచిత్రం ఏంటంటే, వీళ్ళను గూర్చి దేవుడు ప్రస్తావించేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరి పేర్లు ప్రతి చోట రాయబడి ఉంటాయి. అకులకును ప్రిస్కిల్లకును, ప్రిస్కిల్లకును అకులకును, అకులకును ప్రిస్కిల్లకును నా వందనములు చెప్పుడని వారి పేరు ప్రస్తావించిన ప్రతి చోట, భర్త పేరు ప్రస్తావించిన ప్రతి చోట భార్య పేరు ప్రస్తావించిన ప్రతి చోట భర్త పేరు తప్పకుండా వాళ్ళిద్దరూ ఏదో జంట పక్షులు, జత పక్షులు అంటారు చూసారా, వారి పేర్లు, ఇద్దరి పేర్లు పరిశుద్ధాత్ముడు కలిసి చెప్తా వచ్చాడు. బైబిల్లో అబ్రహాము గురించి చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అబ్రహాముతో దేవుడైన యెహోవా ఇట్లనెను అని కొన్ని వచనాల తర్వాత, శారమ్మ ఇలా చేసెను అని కొన్ని వచనాల తర్వాత శారమ్మ పేరు ప్రస్తావించబడుతుంది. కానీ ఈ భార్యాభర్తల్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, పౌలు ఎప్పుడు వాళ్ళను గూర్చి ప్రస్తావించాల్సి వచ్చినా అకులకును ప్రిస్కిల్లకును నా వందనములు చెప్పుడి, ప్రిస్కిల్ల అకుల ఇలా చేశారు అని భార్యాభర్తలు ఇద్దరి పేర్లు ప్రతి చోట పరిశుద్ధాత్ముడు ప్రస్తావించాడు. ఎందుకు పౌలు గారు అట్లా ప్రస్తావించారంటే, నేను అనుకుంటా పౌలును కలవటానికి వచ్చిన ప్రతిసారి ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సేవకుడి దగ్గరకు వచ్చేవాళ్ళం. ఈ సేవకుడు వాళ్ళని చూసిన ప్రతిసారి భర్త లేకుండా భార్య ఉండేది కాదు, భార్య లేకుండా భర్త ఉండేది కాదు. ఎప్పుడు జతపక్షుల్లాగా వాళ్ళిద్దరూ కలిసి పౌలు కనపడేవాళ్ళు, కలిసి ప్రార్థించేవాళ్ళు, కలిసి పరిచర్య చేసేవాళ్ళు, కలిసి డేరాలు కుట్టుకుంటూ పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. పౌలును కలవటానికి వచ్చిన సారే కానీ, పౌలు చూసిన ప్రతిసారే కానీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎడబాయలేని, విడదీయలేని ఆ దివ్యమైన అనుబంధం కలిగిన వారు ఈ భార్యాభర్తలు. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ భార్యాభర్తల బంధం ఎలాంటిదంటే, ఎవ్వరూ విడదీయలేని అనుబంధం కలిగినటువంటి వాళ్ళు ఈ భార్యాభర్తలు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమ, ప్రతి భార్య, ప్రతి భర్త ఈ కుటుంబంలో నుంచి నేర్చుకోవలసిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, ఒక్కసారి వివాహమైన తర్వాత చనిపోయే ఆఖరి క్షణం వరకు భార్యాభర్తలను మరణము తప్ప ఏది ఎడబాపకూడదు. ఒకసారి వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడిన తర్వాత కొన్నిసార్లు భర్త భార్యను అర్థం చేసుకోవచ్చు, భార్యను భర్త అర్థం చేసుకోవచ్చు, కొన్నిసార్లు అపార్థం చేసుకోవచ్చు. మనసుకు ఆయాసకరమైన పనులు కొన్నిసార్లు భార్య చేయొచ్చు, భర్త చేయొచ్చు. ఏ పరిస్థితిలో కూడా ఒకరిని ఒకరు ఎడబాపకుండా, మరణం తప్ప వారిని మరేది ఎడబాపకుండా అలా అన్యోన్య బంధం కలిగి ప్రతి భార్యాభర్త బ్రతకాలని అకుల ప్రిస్కిల్లాల ద్వారా దేవుడు ఒక దివ్యమైన పాఠం ఈ స్థలంలో నేర్పుతున్నాడు. దీని గురించి యేసు ప్రభువారు సువార్తలో మాట్లాడుతూ ఇలా అంటారు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. నాతో కలిసి చెప్పండి. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, 4వ వచనం, ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై యుందురని
చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరమై ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, కుటుంబ వ్యవస్థకు దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో బైబిల్లో మనం అర్థం చేసుకుంటే, వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు వాళ్ళను జతపరిచాడు. దేవుడు జతపరిచిన వారిని ఎవ్వరూ వేరు చేయకూడదు. వారు ఇక మీదట ఇద్దరు కాక ఏమై ఉన్నారు? నేను అప్పుడప్పుడు చెప్తా కదా, 1+1 = 1 వాస్తవంగా 2. కానీ భార్యాభర్తల జతను గురించి దేవుడు ఏమంటాడంటే 1+1 = 1. చాలా చోట్ల చూడండి, కుటుంబాల్లో భర్తను విడిచిపెట్టి భార్య నెలల పాటు పుట్టింట్లో ఉంటుంది. మరి ఆ తల్లిదండ్రులకు ఎట్లా బుద్ధి ఉండదో ఏమో అర్థం కాదు, ఇంట్లో ఉంచుకుంటారు. సరే, కోడలేదో అలిగిపోయిందని చెప్పి పుట్టింటికి కోడలు వెళ్తే దాని అంతటా అదే రావాలరా, నువ్వు వెళ్ళి తీసుకొస్తే నేను మగవాడు అనుకోరు, నేను చేతగాడు అనుకుంటారు, నువ్వు అసలు పట్టు దిగొద్దు, పంతానికి దిగొద్దని ఈ ముసలోళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న అమ్మ నాన్న ఉంటారు, వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. కోడలు ఏదైనా అలిగిపోతే ఇక తీసుకురానేరు, అది అక్కడే ఉండాలా, దాని అంతటా అది రావాలా. ఇక ఆ మాట నేను చెప్పలేను, దేక్కుంటా నీ దగ్గరికి రావాలా, అప్పుడు చూద్దాం అని చెప్పి వివాహం ద్వారా జతపరిచినటువంటి ఆ బిడ్డలను వేరు చేస్తారు. ఒక మాట, నీ వలన నీ కొడుకు నీ కోడలకు దూరం అయితే అది నీకు శాపం. నీ వలన నీ కొడుకు నీ కోడలకు దూరమైన, నీ వలన నీ కోడలు నీ కుటుంబానికి దూరమైన వాక్యం అంటుంది, అది క్రైస్తవ కుటుంబానికి ఆశీర్వాదం కాదు, శాపమని దేవుని వాక్యం అంటుంది. ఏ కారణము చొప్పున ఒక వ్యక్తి తన భార్యను ఎడబాయొచ్చు, ఏ కారణం చొప్పున ఒక భర్త తన భార్యకు దూరమైపోవచ్చు. ఒకటే మాట అంటాడు, వ్యభిచార కారణము చొప్పున కాక. కోపిష్టిదని, గయ్యాలిదని భర్త భార్యను ఎడబాయకూడదు. తాగుబోతుడని భార్య భర్తకు దూరం కాకూడదు. కాపురం అంటే నేను ఒకటే మాట చెప్తాను, కాపురం అంటే నథింగ్ బట్ కాంప్రమైజ్ కావాలి. చిన్న వాటికే వివాదపడి గొడవపడి అలిగి పుట్టింటికి వెళ్ళి భార్యకు దూరమై భర్తకు దూరమై చేతులారా జీవితాల్లో నాశనం చేసుకుంటున్నటువంటి వ్యక్తులను లోకంలో ఎన్నో కుటుంబాలను మనం చూస్తాం. భర్త బాధించేవాడైతే, భార్య గయ్యాలి మనిషి అయితే, ఓర్చుకునే శక్తి నాకు దయచే ప్రభు అని ఓర్పును అడగాలి, కానీ విడుదలను కోరుకోకూడదు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ మధ్య కొన్ని ఆర్టికల్స్ పేపర్లో చదువుతూ ఉంటే, ఆ విడాకులు మంజూరు చేసే ఆ జడ్జిలు ఉంటారు చూసారా, విడాకులు ఇచ్చేటప్పుడు ఒరే ఈ కారణం చొప్పున కూడా భార్యాభర్తలు విడిపోతారని లోపట మనోవేదన పడతా విడాకులు జారీ చేశారంట. ఒక భార్యాభర్తలు విడాకులు కోరారు, విడాకులు ఇచ్చాడు జడ్జి గారు. మేము కాపురం చేయమంటే చేయమన్నారు, విడాకులకి ఏం చేస్తారు? ఎంత కారణం ఏంటో చెప్పమంటారా? వాళ్ళు పెంచుకునే బొచ్చు కుక్క పిల్ల దగ్గర భార్యాభర్తలు గొడవైందంట. భర్త అన్నాడంట, కుక్క అంటే నీకు ఇష్టం ఉండి ఉండొచ్చు, అయితే కుక్కను బయట కట్టేయి, లోపల రూమ్కి రానియొద్దు. ఈవిడంట పండుకునేటప్పుడు మంచం మీద కుక్కను పడుకోబెట్టుకుంటుందంట. భర్త అన్నాడంట, నేను ముఖ్యమా నీ కుక్క ముఖ్యమా? నువ్వు ముఖ్యమే, కుక్క ముఖ్యమే. కాదు, నేను ముఖ్యమా కుక్క ముఖ్యమా? జడ్జి అడిగితే భర్త ముఖ్యమా కుక్క ముఖ్యం అంటే భార్య ఏమందో తెలుసా, నాకు కుక్కే ముఖ్యం అందంట. ఏమి లేదండి, పంతం. నేను అనుకున్నది నెగ్గాల, నేను అనుకున్నది జరగాలి. భిన్నత్వంలో ఏకత్వం అంటారు కదా. దేవుడు ఆదామును కలుగు చేసేటప్పుడు దేవుడు దేంతో కలుగు చేశాడు? ఆదాముని మట్టితో. కిషోర్ గారిని దేవుడు దేంతో కలుగు చేశాడు? మట్టితో. అయ్యా నిర్మల జ్యోతి గారిని మట్టితోనా? అదే
స్త్రీని చేసేటప్పుడేమో ఎముకతో చేశాడు, స్త్రీనేమో ఎముక, పురుషుణ్ణేమో అంటే భిన్నమైన స్వభావాలు కలిగిన పదార్థాలతో మనిషిని చేశాడు. అది ఎంత వాస్తవమో భార్యాభర్తలు ఇద్దరి మనస్తత్వాలు కూడా భిన్నమే. ఒక ఆయన అంటాడు, అన్నయ్య నాకే దొరికింది అన్నయ్య, నా బతుకు కొద్ది తలగొట్టుకోకయ్యా, తలనొప్పి వచ్చింది. ఏమైందంటే నేను ఎడ్డివంటే తెడ్డివంటదన్నా, నేను తెడ్డివంటే ఎడ్డివంటదన్నా, నాకే ఇట్ట అయిపోయిందన్నా అన్నాడు. ఈలో పక్కెవటి పెద్ద మనిషి అన్నాడు, నీ ఒక్కడికే కాదయ్యా, ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్ అయ్యా, ప్రతి ఇంటిలో ఉండే సరిగమల సన్నాయిలు ఇవే. ఆమెన్. ఎందుకో చెప్పంటారా? దేవుడే తన చిత్తానుసారంగా భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను దేవుడు కలిపాడు. ఆమెన్ చెప్దాం. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, నాకే దొరికాడయ్యా, లోపట మొద నష్టపోడు, నాకే. ఎవరా మనిషి అంత పెద్దగా నవ్వింది అంటే అనుకోని ఉంటుంది డెఫినెట్గా. అక్సానక్క రైట్, చూడండి, నాకే దొరికాడు, నా కర్మ కొద్ది నాకే. అట్లాగే వాడు కూడా అనుకుంటారమ్మా, నాకే దొరికింది. ఎప్పుడు భిన్నమైన వ్యక్తులను దేవుడు కలుపుతాడు, అలాగే ఉండాలి అంట. ఇప్పుడు భర్త దుబారా అనుకోండి, దుబారా మనస్తత్వం కలిగినోడు అనుకోండి, భార్య కూడా దుబారా అయితే నిలువు దోపిడి ఇక అయిపోద్ది. 3 నెలల్లో సంసారం విషానం ఎత్తాల్సిందే. ఈయన దుబారా ఉన్నప్పుడు ఈమె పిసినారి ఉండాలి. ఈయన పిసినారు అయి ఉంటే అమ్మ ఇద్దరు పిసినారు అనుకోండి, ఆ ఇంటికి బంధువులు సచ్చినారు రారు. ఈ పేనాసి మోకాల దగ్గరికి వెళ్ళి మొత్తం అన్నం పెట్టేటప్పుడు లెక్కలేసా, మొక్కలేసేటప్పుడు లెక్కలేసా, టీ ఇచ్చేటప్పుడు పాలకే లెక్కలేసా. కొంతమంది చూడండి, టీ అని పెడతారు, దానిలో పాలు పోస్తారో నీళ్ళు పోస్తారో ఎందుకంటే పేనాసి మొఖాలు. ఇప్పుడు ఇద్దరు పేనాసి మొఖాలు అనుకోండి, ఆ ఇంటికి ఎవరన్నా వస్తారా? చూడండి, భర్త డూడు బస్వనలాగా ఇట్లాగే ఉన్నాడు అనుకో, భార్య కూడా అట్లా ఉంటే కుటుంబం నడవదాం. కొన్ని కుటుంబాల్లో చూడండి, మా వాడు డూడు బస్వనలాగా ఉంటాడు, కొన్ని ఇళ్లలో మాత్రం అక్కళ్ళు రాయ్ అలాగని యెజబెల్ కాదమ్మా, ఉండాలి, ఆ లీడర్షిప్ ఉండాలి. ఇద్దరు చేతగానోళ్ళలాగా ఉంటే కుటుంబాల్లో కొన్ని చోట్ల భార్యలు సాధువులుగా ఉంటారు, చూసి చూడనట్లుగా పోతూ ఉంటారు. భర్త కూడా అట్లా ఉంటే, భర్త చూసి చూడనట్టు పోయి భార్య చూసి చూడనట్టు పోతే పిల్లలు ఏమైపోతారు? ఒకళ్ళు ఎఫెన్స్ ఆడితే ఇంకొకరు డిఫెన్స్ ఆడాల. ఆమె ఏం చెప్పండి, ఏమన్నాను? ఒకళ్ళు ఎఫెన్స్ ఆడితే ఇంకొకళ్ళు ఇద్దరు ఎఫెన్స్ ఆడేవాళ్ళు అయితే కుటుంబం సంతకెళ్ళినట్టే లెక్క. అట్లాగని ఇద్దరు డిఫెన్స్ ఆడితే కుటుంబం పాడైపోద్ది. ఎప్పుడు మీరు వినండి, ఎప్పుడు పొరపాటును కూడా నాకు ఇట్టాటోడు దొరికాడేంటి, నేను ఎడ్డివంటే తెడ్డివంటాడు. భిన్న పదార్థాలతో దేవుడు కలుగు చేశాడు. స్త్రీ ఎముక, పురుషుడు చెప్పాలి. పురుషుడు మిమ్మల్ని అడుగుతా, మట్టి గట్టుకుంటుందా ఎముక గట్టుకుంటుందా? బలహీన ఘటంలాగా కనపడుతుంది కానీ ఎముక కంటే దృఢత్వం అమ్మ. ఒక ఆయన అంటాడు, కొండ మీద కోతినైనా దించవచ్చు కానీ అలిగిన భార్యనే. యేసు ప్రభు కూడా ఆ మాట నేను అనలేను, ఆయన దించగలుగుతాడు. అయితే నేను అనే మాట ఏంటంటే, భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లుగా కొన్నిసార్లు నిన్ను భర్త అర్థం చేసుకోకపోవచ్చు, కొన్నిసార్లు నిన్ను భార్య అర్థం చేసుకోకపోవచ్చు. ఏదైనా ఓర్పుతోనే మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం.